నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. నేను మణిశ్రీ. స్పెషల్ డిబేట్కి స్వాగతం. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అంటే అదొక నానుడి అని చెప్పొచ్చు. కానీ మరేంటి, ఒక మనిషి, అది కూడా మనలా మామూలుగా ఉండే మనిషి, ఒక దేవుడంట. ఆయన పాదధూళి ఎన్నో రోగాలను పోగొడుతుందట. ఆయన మంత్రించి చల్లిన నీళ్లు అవి మన మీద పడినా, మనం తాగినా, వాటిని మనం తాకినా కూడా రోగాలన్నీ మాయమైపోతాయట. అసలు ప్రాణాలు తీసేవాడు దేవుడా, పోసేవాడు దేవుడా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత హృదయ విదారక ఘటన అంటే, అది కూడా ఒక చదువులేని వ్యక్తి కారణంగానో లేకపోతే ఏమీ తెలియని పామరుడు వల్ల జరిగిన తప్పు కాదు. దేశం యావత్తు కూడా నోరు వెళ్ళబెట్టేలా ఉన్న ఘటన ఇది. ఇది సాక్షాత్తు ఎంతో మందిని కలిచివేసింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే దీనికి కారణం ఎవరు అంటే, ఒక బాబా, ఒక ఆధ్యాత్మికవేత్త. ఆయన పేరు భోలే బాబా. 121 మంది ప్రాణాలు కోల్పోయారు. కాదు బలి తీసుకున్నారు. మరి ఇటువంటి ఘటనకి కారణాలు ఏంటి అంటే ఏం చెప్పొచ్చు? ప్రజల నమ్మకం, ముఖ్యంగా భక్తుల నమ్మకంతో ఆడుకున్న బాబాదా, లేక నమ్మకం, దేవుడి మీద నమ్మకం, మామూలు మనిషి, మనలాంటి మామూలు మనిషిని ఒక దేవుడులా భావిస్తున్న ప్రజలదా, లేక ఇటువంటి అంటే సమాజంలో ఇటువంటి బాబాలు ఎంతో మంది వస్తున్నారు, వాళ్ళ వల్ల ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇటువంటి సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేకుండా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వ అధికారులదా, ఎవరిది ఈ తప్పిదం అనే అంశంపై ఈ రోజు చర్చించబోతున్నాం. మన చర్చా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ప్రసాద్ పేకేటి, సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నమస్తే అండి. సార్, ఉత్తరప్రదేశ్లో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక పామరుడి వల్ల జరిగిందా, ఒక పండితుడి వల్ల జరిగిందా అనేది పక్కన పెడితే 121 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులోనూ ఎక్కువ మంది, 58 మంది మహిళలైతే దాదాపు ఒక 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అంటే ఇటువంటి ఒకటికి పైగా, అంటే మనం నెంబర్ ఉండే కొద్దీ చూసుకుంటే ఇటువంటి సంబరాలకు కానివ్వండి, లేకపోతే ఉత్సవాలకు కానీ ఎంతో మంది జనం వస్తూ ఉంటారు. మరి ప్రజల్లో ఇటువంటి చిన్నపిల్లలు కానీ లేకపోతే మహిళలు కానీ తీసుకెళ్ళకూడదు, లేకపోతే ఇటువంటి బాబాలను నమ్మకూడదు అనే అవగాహన ఎందుకు ఉండట్లేదంటారు? చాలా చాలా మంచి టాపిక్ అండి ఇది. ఇక్కడ మనకి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ చదువు లేకపోవడం, పేదరికం అండి అక్కడ. సో అక్కడ మనం చూసుకుంటే ఈ హత్రస్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే వెస్టర్న్ యూపీలో వస్తుందన్నమాట. ఈ వెస్టర్న్ యూపీలో ఈ బ్రజ్ ప్రాంతం అంటారు అనమాట. బ్రజ్ ప్రాంతం అంటే మనకి ఎక్కడంటే ఈ బృందావన్, మథుర, ఆగ్రా ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాని బ్రజ్ ప్రాంతం అంటారు అనమాట. అక్కడ ఏంటంటే ఈ మధ్యలో ఉంటుంది హత్రస్ అనే ప్రాంతం. అక్కడ యాక్చువల్ మనకి మహాభారతంలో చూసుకుంటే కృష్ణుడు గోవులతో అక్కడ ఆడుకున్నాడు అని అంటారు అనమాట, ఈ హత్రస్ అనే ప్రాంతం అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఏంటంటే విపరీతమైన నమ్మకాలు అనమాట. ఏదో చిన్నది ఏదో చేసేస్తే నిజంగా అయిపోతుంది. అసలు ఈయన బాబా ఎవరు, అసలు ఈయన భోలే బాబా ఎవరు అనేది ఫస్ట్ డౌట్ వస్తుంది. ఈ బోళ్ళంత మంది బాబాలు ఈయనవాడు అంటే ఆయనంతటికి ఆయన డిక్లేర్ చేసేసుకున్నాడు ఒక బాబాని. యాక్చువల్ ఆయన పేరు నారాయణ్ సాకర్ హరి అన్నమాట. అతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేశాడు అనమాట. పనిచేసిన తర్వాత దానికి కొంచెం దళిత్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అందు గురించి అక్కడ వెనుకబడ్డ వాళ్ళకి ఎవరైతే వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసు అనమాట. దానికి ఇంకా అడ్వాంటేజ్ గా తీసుకోవడం మొదలెట్టి ఆయనకు ఒక ఫాలోయింగ్ లాగా డెవలప్ చేసుకున్నాడు. సో డెవలప్ చేసేసుకుని ఏంటి, ఇంకా మీరు నాకు ఏం డొనేషన్ ఇచ్చినా నేను మీ గురించే ఖర్చు పెడతాను, లేకపోతే ఇటువంటి ఇంకా అలా పెరిగిపోయారు అనమాట. సో వీరి మీద యాక్చువల్లీ ఇదివరకు కూడా పోలీస్ కేసులు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద ఈ కోవిడ్ టైంలో కూడా మనకి పెద్ద ఇలా సత్సంగ్ పేరును చెప్పి ఫరూఖాబాద్ అని ఉంది, అక్కడ కూడా పెద్ద లిమిట్ లో చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయనకి కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయన్నమాట. సో వీరి మీద అంటే రాజకీయంగా ఎప్పుడైతే ఒకరి కింద వాళ్ళకి భక్తులు ఇన్ని లక్షల్లో ఉన్నారంటుంటారో రాజకీయంగా కూడా వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది అనమాట. సో అందు గురించి రాజకీయంగా ఎవరు కమెంట్లు చేయట్లేదు ఇప్పుడు వారి గురించి. కానీ ప్రభుత్వ పరంగా చూసుకుంటే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు SIT ఫైండింగ్స్ వాళ్ళు చేశారనమాట. చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ అసలు పర్మిషన్ 80,000 మందికి అని చెప్తే 2,50,000 మంది వచ్చారు ఇక్కడ అంటున్నారు.
సో అదొక ఉంటే, ఇంకొక కోణం ఏముందంటే ఇది బిగ్ కాన్స్పిరసీ ఉంది అంటున్నారు. అంటే ఈ భోలే బాబాకి ఎవరైతే ఒక లాయర్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో సూరజ్ పాల్కి, అంటే భోలే బాబాకి, ఆయన ఏమంటారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంచెం విషవాయుని ఏదో వేశారు, విష పదార్థాన్ని చల్లారు, అందు గురించి అలా అయిపోయిందని వారు అంటారు. యాక్చువల్ ఇంకొక ఫైండింగ్ ఏమొచ్చిందంటే ఈ అక్కడుండే వాళ్ళు అసలు వాళ్ళ డ్యూటీ చేయలేకపోయారు. ఎస్డిఎంఏ కానీ, సర్కిల్ ఆఫీసర్ కానీ, తహసీల్దార్ అంటే మనకి రెవెన్యూ అఫీషియల్ అంటారు, వాళ్ళు కానీ అక్కడ ఇన్స్పెక్టర్, అవుట్ పోస్ట్ లో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయలేరు. అసలు ఈ సత్సంగ్ ఎక్కడ జరుగుతోంది అని వెళ్ళి చూడడానికి కూడా ఎవరు లేరు. సో అక్కడుండే ఆర్గనైజింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీని మీద అంటే సరిగా మిస్బిహేవ్ చేశారు పోలీసులతో అని ఇంకొక ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఎటువంటి సెక్యూరిటీలు ఏమీ లేకుండా ఈ భోలే బాబా ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి అక్కడ ఉండే ప్రజలతో కూడా కలిశారు, బ్యారికేడ్లు ఇటువంటివి ఏం లేవు అనేది ఇన్ని ఫైండింగ్స్ వచ్చాయి. అంటే ఇప్పటి వరకు మనకి ఈ తొక్కిసలాటలు చాలా చోట్ల జరిగాయి, చాలా మంది పాపము అమాయకులు ప్రాణాలు కోల్పోయారు కూడా, ఇది జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా మనం మామూలు సామాన్యంగా చూసేది ఏదైనా గుళ్ళలో కానీ ఇంకెక్కడ కానీ జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఇది సత్సంగ్ పేరుతో జరిగి బహుశా ఇదే మొదటిసారేమో. సార్ ఇందాక మీరు అన్నట్టు ఇంతకు ముందు గతంలో ఆయనకి మీద చాలా కేసులు ఉన్నాయని కూడా అన్నారు. మొన్న ఆ మధ్య కరోనా టైంలో కూడా 50,000 మందికి సుమారుగా పర్మిషన్ తీసుకొని 1,00,000కు పైగా వచ్చారు, కరోనా కేసులు కూడా పెరిగాయి. అటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటారు? అందు గురించి అక్కడ ఒక కాన్స్పిరసీ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. ఏంటంటే అక్కడ ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని వాళ్ళు ఏదో ఒక కులం పేరు చేతనో లేకపోతే ఏదో ఒక వాళ్ళని లొంగ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో అందు గురించి ఇప్పుడు బహుశా మరి ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బీజేపీ వెనకడుగు వేసింది, లా అండ్ ఆర్డర్ కూడా సరే వీళ్ళు ఇంక ఎక్కువ రోజులు ఉండరు అన్న దాంతో ఏమైనా మరి అక్కడ కరప్షన్ ఏమైనా జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. అందు గురించి వాళ్ళు వెనకాల స్టెప్ కూడా వేసి ఉంటారు. సో అందు గురించి ఆ స్ట్రిక్ట్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోయి ఉండొచ్చు. దీంతో పాటు సార్ యాక్చువల్గా చెప్పాలంటే కేసు నమోదు చేసేటప్పుడు కూడా ఆయన పేరు లేదు, మిగతా అంటే ఆయనకి హెల్ప్ చేస్తారు కదా నిర్వాహకులు, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు అతని చుట్టూ ఉండే వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ అతని పేరు లేదు అనే వార్తలు అయితే వచ్చాయి. దీని మీద ఏం చెప్తారు? ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి వాళ్ళ అన్ని పార్టీలు వాళ్ళకి రియాక్ట్ అవ్వడానికి కొంచెం ముందు వెనకలాడతారు. మీరు చూస్తే ఎవరు గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, లేకపోతే బహుజన్ సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, లేకపోతే బీజేపీ కూడా కానివ్వండి, బీజేపీ ఏమంది మేము దర్యాప్తు చేస్తున్నాం, ఏదైతే వచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, కానీ వీళ్ళైతే ఎటువంటివి ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారు వెళ్ళి కలిశారు, ఎందుకంటే ఆయనకి అసలు ఉత్తరప్రదేశ్ లో ఇంకా పార్టీకి ఏం ఉనికే లేదు. అందుకోసం వాడు వెళ్ళకపోయినా పెద్ద ఇదేం కాదు కాబట్టి వారు వెళ్ళారు. వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో దాన్ని చాలా పాపులరైజ్, బోల్డ్ అని కెమెరాలు అవి పెట్టుకుని పాపులరైజ్ చేసుకున్నారు. కానీ దాని మించి రాజకీయంగా చూస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంచెం భయం ఉందన్నమాట. ఈ మనకి ఓటర్లు ఎక్కడ వెళ్ళిపోతారన్న భయం ఉంది. సో అందు గురించి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అవన్నీ నడిచాయి. కానీ మనల్ని తీవ్రంగా ఖండించింది అయితే మనం ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ఈ పాపం జరిగిన దాని గురించి వాళ్ళు చాలా దిగ్భ్రాంతి వ్యక్తపరిచారనమాట. సార్ యాక్చువల్ గా కష్టాల్లో ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక మంచి మాట చెప్పే ప్రతి ఒక్కడు భగవంతుడిలాగానే కనిపిస్తారు. మరి అటువంటి సామాన్య వ్యక్తి భగవంతుడిగా చూడటం అనేది ప్రజల మూఢనమ్మకం అనొచ్చా, లేకపోతే దైవం మీద ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా, లేకపోతే మనుషులకి ఇది తగదు ఈ కాలంలో అంటే పెరుగుతున్న సాంకేతికతకు సంబంధించి ఇటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంచెం వీక్ గా ఉండేటప్పుడు ఎవరైనా చెప్పినా సరే నమ్మేస్తారండి. సో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మా అబ్బాయిని వాడు ట్యూషన్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళడానికి వెళ్ళాను, దింపాను, వాడు వస్తాడని వెయిట్ చేస్తున్నాను. ఎవరో ఒక బాబా వచ్చాడు, నా చేతులు మామూలు కింద పడిపోయిన స్టోన్ తీసుకుని నా చేతిలో పెట్టాడు, ఇలా అన్న నా చేతిలో రుద్రాక్ష అయింది. అది నేనే ఆశ్చర్యపోయాను, వాడు ఏం మ్యాజిక్ చేశాడు నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. సో ఇటువంటి మ్యాజిక్లు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందు గురించి ఏంటంటే కొంచెం పాపం మూఢనమ్మకాలు, నా దగ్గరికి డబ్బులు అంటే బాబు నా దగ్గర డబ్బులు లేవని నేను గట్టిగా చెప్పగలిగాను. కానీ ప్రజలు ఏంటంటే సరే వాళ్ళకి ఇనిషియల్ కొంచెం డబ్బులు ఇచ్చి లేకపోతే ఎలాగో చేసుకుని కొంతమంది ఫాలోవర్లను బిల్డప్ చేసుకుని ఇంకా ఏంటంటే
ఒకసారి షీప్ మెంటాలిటీ అంటారు, అంటే గొర్రెలాగా మందలో వెళ్ళిపోవడం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒకటి చేస్తే సరే వాడిని పట్టుకుని మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకడు 10 మంది నమ్మినట్టు చూపిస్తే వాళ్ళతో పాటు కొన్ని వందల మంది కాస్త వేల మంది కాస్త లక్షల మంది అవుతారు. మనం ఇదే కాదు, మిగతా మతాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కదా, మనం చూస్తూ ఉంటాము. అందు గురించి ఇది ఏదో ఒక మతానికి సంబంధించింది, ఒక సత్సంగ్ సంబంధించింది అనేది కాదు. జనాలు ఏంటంటే వాళ్ళ నమ్మకాలు, మూఢనమ్మకాలు, లేకపోతే వాళ్ళు పడుతున్న కష్టాల మీద వ్యాపారాలు చేసుకునే పద్ధతులు ఇవి. సార్ ఇంకో విషయం ఏంటంటే ఇందాక మీరు అన్నారు అక్కడ మూఢనమ్మకాలు కానీ లేకపోతే కొంచెం వెనుకబడిన తరగతులకు సంబంధించిన కానీ చదువుకొని వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు అన్నట్టుగా అన్నారు. మరి అలాంటప్పుడు ఈ సత్సంగులకి ఎక్కువ బాబా వాళ్ళని ఇలాంటి వాళ్ళని నమ్మే వాళ్ళలో ఎక్కువ రాజకీయ ప్రముఖులు కానీ సినీ ప్రముఖులు కానీ ఉన్నట్టుగా మనకు సమాచారం కూడా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అంటే ఏం చేస్తారండి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ఇలా జరుగుతుంది, మంచి జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పారనుకోండి, ఏదో మాయ మాటలు చెప్తారండి. సో ఒక ఏంటంటే ఇప్పుడు ఒకడికి అవకాశం ఇంకోడికి అవసరం. వీడి అవసరాలు ఏదో ఉంటుంది, ఏదో కష్టాల్లో ఉంటుంది, ఎవడో ఒకడు మనకి కొంచెం మంచి చెప్తాడు, మంచి చేస్తారన్న ఉద్దేశంతో వెళ్తాడు. వాడి అవసరం వాడిది. వీడి అవసరంతో వాడి దగ్గరికి వెళ్ళినాడు, దాన్నే అవకాశంగా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇటువంటి దొంగ భావాలు మనం చాలా చాలా భావాలను చూసాం కదా. ఇప్పుడు ఒకళ్ళు ఇదనే కాదు, మనం రోజు మనము మిగతా మతాల్లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. సో అందు గురించి జనాల్లో ఎంత చెప్పినా సరే ఆలోచించే విధానము అంత త్వరగా మారదు. అది ఏంటంటే నెమ్మదిగా అనుభవాలు అవుతూ ఉంటే, అంటే ఒకళ్ళు తెలివైన వాడు ఏంటంటే పక్క వాళ్ళకి అయితే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటాడు. కొంచెం సామాన్యుడు అయితే సరే 1-2 అనుభవాలు అయితే వాళ్ళు సెట్ అవుతారు. మూర్ఖుడు అయితే అసలు ఎప్పుడు నమ్మడు. సో ఈ కొంతమంది మూర్ఖులను ఎవడు ఏం చేయలేడు ఇంకా. సో కొంతమంది వాళ్ళు మూర్ఖత్వం పోవాలని మనం దేవుడి దండం పెట్టుకోవాలి అంతే, దాని గురించి ఇంకేం చేయలేము. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, కేసు నమోదైన తర్వాత అతనైతే బోలేబాబా పరారీలో ఉన్నారు. ఆయన ఇంటికి తాళం వేస్తే ఇప్పటికీ భక్తులు వెళ్ళి ఆయన మెట్లను పూజిస్తున్నారట. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇంకా ఆశ్చర్యం ఏమంటే మా వాళ్ళు ఇలా చనిపోయారు, బాబానే మళ్ళీ కాపాడుతారు అని ఆ మట్టిలోనే అక్కడే ఉన్నారు. ఇంత అమాయకుల జనాలు అనిపిస్తుంది మనకి. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని చూసైనా సరే ఎందుకురా ఇటువంటి మోసం చేసావని వాడు వచ్చి సరెండర్ అయిపోవడే మంచిది. అలా వాళ్ళంతటా వాళ్ళు తప్పు తెలుసుకుని ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారంటారా? ఎవరు లేరు. ఇంకేంటంటే చివరికి ఇంకా ఎవరికి దొరకకుండా ఉండడానికి వేరే వేషాలు మార్చేసుకోవడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు అటువంటి చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ విద్యావంతులు కూడా ఇట్లా బాబాల రూపంలోకి వస్తే, ఇప్పుడు చదువుకోని వాళ్ళేమో ఇట్లా భక్తుల్లా తయారవుతుంటే సమాజానికి నెక్స్ట్ ముందు మనం ఇచ్చే మెసేజ్ ఏమై ఉంటది? ఇటువంటి బాబాలు ఏమంటే అందరూ అలా ఉన్నారంటే అందరూ అలా లేరు కూడా. కొంతమంది ఏంటంటే సమాజ సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ప్రతి ఫీల్డ్ లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఇప్పుడు ఏదో ఇక్కడ ఇలా జరిగింది అని కాబట్టి మిగతా బాబాలందరూ చెడు అని చెప్పలేము కదా. కొంతమంది సమాజ సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది జనాల్లో చైతన్యం తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే మన విజ్ఞతకు, అంటే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఏంటి ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఒకవేళ మనం ఏమనుకుంటాం, ఏమని వెళ్తాం అంటే వాళ్ళ దగ్గర వెళ్తే మనకి ఏదో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి జరగకుండా చెడు ఏమైనా అయితే నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచన ధోరణి పెరగాలన్నమాట. అంటే ఏ సిచ్యువేషన్లో అయినా సరే బెస్ట్ కేస్ సినారియో ఎలా హ్యాండిల్ చేయాలి, వర్స్ట్ కేస్ సినారియో వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రతి వ్యక్తి ఆలోచించాలన్నమాట. సో ఈరోజు ఎక్కడో చదివాను అనమాట, ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనకి ఫస్ట్ ఎంట్రీ అంటే మనం సపోజ్ మనం ఏదైనా సినిమా థియేటర్లోకి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ లోపలికి సినిమా హాల్ వెళ్ళి చూసుకుంటే ఫస్ట్ ఏం చూసుకుంటాం, మనం ఎగ్జిట్ డోర్లు ఎక్కడ ఉన్నాయనేది చూసుకుంటాం. అలాగే ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ముందు మనకి ఎగ్జిట్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. సో లేదంటే మనం అక్కడే ఉండిపోయి మన ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాం అనమాట. అంటే ఇట్లాంటి సభలకు సమావేశాలకు వెళ్ళేటప్పుడు కూడా స్టార్టింగ్ ఏది, బిగినింగ్ ఏది, అసలు ఏం ప్రికాషన్స్ ఉన్నాయనేది వెళ్ళే ప్రజలే చూసుకోవాలంటారా? నిర్వహణ చేసే వాళ్ళు ముందు మొదటిగా చూసుకోవాలి. నెక్స్ట్ ఉండే వాళ్ళు ఏంటంటే సరే ఏమన్నా అయితే నన్ను నేను ఎలా కాపాడుకోవాలని కూడా చూసుకోవాలి కదా. తప్పు ఎవరి వైపు నుంచి అని అవ్వచ్చు. అవును. సో ఇప్పుడు మనము కారు ఏదో డ్రైవ్ చేస్తుంటామండి, మనం అన్ని
కొన్ని ఏంటంటే యాక్సిడెంట్లు మనం మంచిగా డ్రైవ్ చేసినా సరే ఎదుటి వాడు వచ్చి గుద్దినా సరే మనకి యాక్సిడెంట్ అవకాశాలు ఉంటాయి. అటువంటివి అయ్యేటప్పుడు మనల్ని కాపాడుకోవడానికి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడమో లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఉండడమో అటువంటి కార్లో మనం చూసుకుంటాం అన్నమాట. సో అలాగే ఇటువంటి సభలు కానీ ఏమైనా కానీ వెళ్ళినప్పుడు సరే ఏమైనా కొంచెం ఇప్పుడు పోనీ అక్కడ ఇది వచ్చింది తొక్కిసలాట అయింది, అలా కాకుండా ఒక ఏదైనా అంటువ్యాధి లాంటిది ఏదో పారింది అనుకోండి, అప్పుడు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే ఆ సభలో ఏదైనా పాము వచ్చింది అనుకోండి, సో మనం అటువంటివి కూడా ఆలోచించుకోవాలన్నమాట. కానీ ఏంటంటే పేదలు వాళ్ళకి ఏదో అక్కడ ఉచితంగా భోజనం పెడతారనో లేకపోతే ఇంకేదో ఉద్దేశంతో వెళ్తారు, అక్కడికి వెళ్ళి పాపము ప్రాణాలు పోగొట్టుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు సత్సంగానే కాదు, కొన్ని మీటింగ్లు ఉన్నాయనుకోండి, అరే మీరు రండి, మీకు వచ్చినందుకు ఇక్కడ మీకు రోజుకి ఒక 500 రూపాయలు కూలీ లేకపోతే బిర్యానీలు ఇస్తామంటారు. పాపం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది ఆశతో వెళ్తారు. సో అటువంటి వాటిలో కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలన్నమాట. అంటే ఇటువంటి బాబాలు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండాలి, లేకపోతే ప్రజల్ని ఇలా మోసం చేయకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షించాలంటారా, లేకపోతే ప్రజలు అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలంటారు? రెండూ చేయాలి. సో ఎందుకంటే చట్టాలు మనకి ఇప్పుడు యాక్చువల్ దాని కెపాసిటీ వాడు 80,000 అన్నాడు, అక్కడ 2,50,000 మంది వస్తే వాడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అక్కడ? సో అసలు ఈ బాబా ఇప్పుడు చెప్పేవాడు ఇప్పుడు ఎవరు ఆపలేరు కదండి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నేను బాబా అని చెప్పేశాడు అనుకోండి, ఇప్పుడు నువ్వు బాబా కాదని ప్రూవ్ ఎలా చేయాలి, అవునని ప్రూవ్ ఎలా చేయాలి? చేయలేడు కదా. సో నన్ను నమ్మకం ఉండేవాళ్ళు ఉన్నారు, నన్ను కలవడానికి ఇంతమంది వస్తున్నారు అంటాడు అంతే. సో ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చే వాళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? సో అందుగురించి చట్టాలు ఏంటంటే అక్కడ ఈవెంట్ ఏదైనా జరుగుతున్నప్పుడు దానికి ఇటువంటి తొక్కిసలాట్లు ఏం జరగకుండా ఉండడానికి ఏంటి, దానికి ఎక్కడ నిర్వహిస్తున్నారు, లేకపోతే ఇటువంటి ఏమన్నా జరగకుండా దొంగతనాలు లేకపోతే ఫైరింగ్లు ఇటువంటి ఏం కాకుండా ఎలా ఉన్నాయి అక్కడ సెక్యూరిటీ సేఫ్టీ అరేంజ్మెంట్స్, అటువంటివి ఇంకా టైటన్ చేయగలుగుతారు. కానీ ఈ బాబాలు పుట్టుకురావడం, ఫేక్ బాబాలను ఎవరు ఆపలేరు. సో ఇలాంటివే కాదు, ఇలాంటి ఫేక్ చేసే వాళ్ళని కూడా ఎవ్వరూ ఆపలేరు కదా. అటువంటి ఆపేదంటే ఎప్పుడు ఆపి ఉండేవాళ్ళు, అటువంటివి ఏం లేదు. కానీ జనాల్లో వాళ్ళంతటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని నమ్మడానికి దేనా నమ్మి వెళ్ళేటప్పుడు ఆ నమ్మకం బొమ్మ అయితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది చూసుకోవాలి జనాలు. వాళ్ళు ప్రభుత్వం మీద ఇందాక మీరు అన్నట్టు నిర్వాహకులు సరిగ్గా ఆచితూచి ఇట్లా ఏర్పాట్లు అయ్యి చేయలేకపోవడం వల్ల జరిగింది అనుకుంటుంటే, వాళ్ళు రివర్సల్ ఏం చెప్తున్నారంటే, ఇందాక మీరు ఒక రీజన్ చెప్పారు, గిట్టని వాళ్ళు ఎవరో ఏదో పాయిజన్ లాగా అలా చేశారు, విషవాయువును ప్రయోగించారు అని. మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 40 మంది పోలీసులు మాత్రమే మాకు అలాట్ చేశారు, అందువల్లే ఇది జరిగిందని మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద ఇలా నడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు? ఏమండి, ఈ విషవాయువు ఇలా జరిగింది ఎవరో చల్లారు, తెలియని వాళ్ళని చల్లారు అనేది ఏంటంటే వాళ్ళు ఎవరో చెప్పింది కాదు, ఆ బాబాకి రిప్రజెంట్ చేస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పారనమాట. సో మీరు ఇందాక అడిగినట్టు 40 మంది పోలీసులనే పెట్టారు, అక్కడ సరిగ్గా ఈ ఇన్స్పెక్షన్ చేయలేదు, ఇవన్నీ చెప్పినందుకు ఈ కారణాల చేతనే అక్కడ ఉండే ఎవరైతే పోలీసు నిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళందరినీ డిస్మిస్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఎవరైనా ఒక బాధ్యత ఇచ్చామండి, వాళ్ళు ఆ బాధ్యత సరిగా నిర్వహించకపోతే వాళ్ళ మీద ఏం చేస్తాం, వాళ్ళ కఠిన చర్యలు ఏదో ఒకటి తీసుకుంటారనమాట. ప్రభుత్వ పరంగా దాని మించి ఇంకేం చేయగలుగుతారు? నెక్స్ట్ కొంతమంది క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు, అదేదో ముందే ప్రభుత్వం ఇట్లా పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎంతమంది వస్తారు, ఎంతమందికి పర్మిషన్ ఇస్తున్నాం అనేది ఎందుకు చేయలేదని కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? తప్పకుండా అండి. సో అందు గురించే కదా ఇప్పుడు పర్మిషన్ వాళ్ళు వచ్చి అడిగింది, ఆర్గనైజర్లు 80,000 మందికి అడిగారు, 2,50,000 మంది వస్తే అక్కడ మరి చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చారు. అలా చేస్తే మరి అక్కడ ప్రోగ్రామ్ కాకుండా ఆపే బాధ్యత ఈ పర్మిషన్ ఇచ్చే అధికారులు అన్నమాట. ఆ అధికారులు ఆ బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద తక్షణ కర్తవ్యం చేశారనమాట, డిస్మిస్ చేశారు వాళ్ళని. అంటే ఈ కేసు దర్యాప్తు కోసం కానివ్వండి, సిట్ సంబంధించి బృందాన్ని కూడా మేము ఏర్పాటు చేసాం, దీని విచారణకు సంబంధించి అన్ని అయితే వర్క్ అయితే జరుగుతోంది అనేది ముఖ్యమంత్రి ప్రకటించారు. అలా అయితే మిగతా ఇలాంటి బాబాలు పుట్టుకొస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే మిగతా వాళ్ళు భయపడాలంటే ఎటువంటి శిక్షలు వేయొచ్చు అంటారు? అంటే యూపీలోనే ఇప్పుడు మాఫియా అందరూ భయపడుతున్నారు. ఓకే, ఎప్పుడు ఈ బుల్డోజర్ బాబా వచ్చేసి మనల్ని ఎన్కౌంటర్ చేస్తాడో ఇలా చేస్తాడో అని భయపడుతున్నారు అందరూ. సో అందు గురించి అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో వచ్చింది. అలాగే ఇలాంటి బాబాలు కూడా ఎవరైనా వచ్చారనుకోండి,
వచ్చినప్పుడు ఇలా ఫేక్ బాబాలు వస్తే వాళ్ళ మీద కూడా ఏదైనా ఒక కఠిన చర్యలు తప్పనిసరి తీసుకోవాలన్నమాట. లేకపోతే అది ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు అలా అందరు పుట్టుకుని వస్తారనమాట. అందు గురించి బహుశా యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ ఇంత బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలిగారు ఉత్తరప్రదేశ్ లో. ఇటువంటి విషయాలు కూడా వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారని మనం ఆశించగలం. అంటే 121 మంది ప్రాణాలు కోల్పోయారు అనేది ఒక మనసు అంగీకరించిన విషయం అయితే, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి వెనక 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, వాళ్ళందరూ ఒక రకంగా రోడ్డు మీద పడినట్టే. మరి ఇటువంటి సందర్భంలో వాళ్ళని ఎవరు వాళ్ళకి రీజన్ చెప్తారు, ఇది ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఒక రకంగా రోడ్డు మీద పడినట్టే కదా. పోయిన ప్రాణాలని ఎవరు రాలేదు. అటువంటి జరిగిన ఒక ప్రాణం పోయిందంటే ఇంకా ఆ లాస్ ఎవరు ఏం చేయలేరు. సో ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆర్థికంగానో లేకపోతే ఉద్యోగ పరంగానో ఏదో ఒక వాళ్ళకి కొంచెం సహాయం చేయగలుగుతారు, కానీ దీని నుంచి ఆ బాధ నుంచి ఎవ్వరూ తీసుకురారు. సమయమే దానికి సమాధానం చెప్తుంది, అంటే దాని నుంచి ఎవరు ఏం చేయలేరు. సో వాళ్ళకి అటువంటి మూర్ఖులు కాకుండా మీరు మిగతా వాళ్ళు ఉండాలి అని వాళ్ళని ఒక ఉదాహరణగా చూపించవచ్చు. వాళ్ళు ముందుకు వస్తే మేము ఇలా నమ్మి ఇలా వెళ్ళాం, మాలాగా ఇలా వెళ్ళకండి అని చెప్పేది. ఇక ఫేక్ బాబాలను నమ్మకండి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మనకి క్యాన్సర్ యాడ్కి అవి వచ్చినప్పుడు మేము ఈ తంబాకు తిని ఇలా అయ్యాము ఇలా, అలాగే వీళ్ళు కూడా ఒకళ్ళు ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళ ప్రైవసీ బయటికి రాకుండా, అంటే వాళ్ళ ప్రైవసీ గురించి రీజన్స్ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ చేత మనం ఇంకా జనాల్లో ఒక చైతన్యం పెంచాలన్నమాట. సో ఇట్లా నమ్మకండి, ఇలా వెళ్ళడం వల్ల మా కుటుంబం ఇలా అయిపోయింది, మిగతా జనాల్లో అవేర్నెస్ పెంచడానికి వాళ్ళతో కలిసి పనిచేస్తూ మంచిది అనుకుంటున్నాను. సరే, యాక్చువల్గా జనరల్గా మనం వింటూ ఉంటాం అతి వినయం దూర్త లక్షణం అని, లేకపోతే అతి భోజనం మంచిది కాదని. ఇప్పుడు అతి భక్తి కూడా మంచిది కాదని చెప్పొచ్చా ఈ సంఘటన బట్టి? ఏదైనా అతి మంచిదే కాదండి. సో ఏంటంటే ఉండాలి, భక్తి ఉండాలి, కానీ అన్ని దేవుడే నాకు అన్ని చేసేస్తా అంటే ఎక్కడ ఏ దేవుడు ఎవరు ఏం చేయరు. మన ప్రయత్నం మనం చేయాలి. భక్తి ఏంటంటే మనలో ఒక్కోసారి మనం ఏం చేసినా సరే మనకి ఏం అవ్వట్లేదు అంటే ఆ కాన్ఫిడెన్స్ పెంచడానికే, కానీ మొత్తం వాళ్ళు ఎవరో వచ్చేసి మన పని కూడా వాళ్ళే చేసేస్తారు, వాళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తారు, లేకపోతే నేను ఇలా కూర్చుంటే నాకు ఇన్ని బంగారు వరహాలు ఇచ్చేస్తాడు దేవుడు, లేకపోతే వాళ్ళు ఎవరు చేయరండి. ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సింది. ఎవరు వాళ్ళు కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద నుంచోవాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఎదుర్కోవాలి. ఆ కష్ట సమయంలో ఎవరు దగ్గర లేకపోతే అక్కడ మిగతా ఎవరొకళ్ళు వాళ్ళు చెప్పిన మంచి లేకపోతే దేవం ఏంటంటే మన కాన్ఫిడెన్స్ పెంచడానికి అనమాట. మనిషి తన మీద తన కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కోల్పోతాడో ఆ సమయంలో ఇంకా మిగతా శక్తుల మీద ఆధారపడతాడు అనమాట. అంటే భక్తి అనే పేరులో ప్రజలు ఆయన మాటలు ఏ విధంగా నమ్మారు అంటే, నాకైతే మత గురువులు ఎవరు లేరు, నాకన్నా పెద్దలు ఎవరూ లేరు, నాకు ఒక దేవత కనపడి మిమ్మల్ని కాపాడమంది, అందుకే నేను ఉద్యోగం మానేసి మీ సేవ కోసం వచ్చాను అనగానే ఇట్టే నమ్మేశారంటే ప్రజల్లో ఇంకా అవగాహన లేదు, ఉండట్లేదు అని చెప్పొచ్చు కదా మనం. అంతే అండి. ఇప్పుడు ఆయన మాట డైరెక్ట్ విన్నారంటే ఆయన కాకపోయి ఉండొచ్చు. ఆయన ఏం చేసి ఉంటాడు, ఒక 100 మందిని ఒక గ్రూప్ లా ఫామ్ చేసుకుని ఉంటాడు. మనం ఇప్పుడు చూస్తుంటాం కదా కొన్ని సభలు అని ఇవి జరుగుతుంటాయి. ఆ సభలు వాటిలో కూడా చూస్తుంటే ఎవడో నడవలేనివాడు వచ్చి ఇల్లు అనగానే నడిచాడు. ఇటువంటి మాయలు చూసి అందరు అబ్బా ఇలా జరిగింది ఇలా అనుకుంటూ ఉంటారు. సో ఇటువంటివి మాయలు ఇవన్నీ ఏంటంటే అండి అనాది నుంచి ఉన్నాయి. జనాల్లో కూడా ఇవేంటంటే పాపము వాళ్ళ చెప్పాను కదా ఇందాకే, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతూ ఉంటారు అనమాట ఇటువంటి బాబాలు. మరి అటువంటి భక్తి అంటే ఓవర్గా భగవంతుడిని నమ్మి మిగతా అంటే గాలిలో దీపం పెట్టి భగవంతుడా నువ్వు ఆరకుండా చూడు అంటే ఎవరు ఏం చేయలేం. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ప్రజలకు అవగాహన కలగాలంటే గవర్నమెంట్ ముందుకు రావాలా, లేకపోతే వాళ్ళకు వాళ్ళే అవేర్నెస్ పెంచుకోవాలా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు రావాల్సిన పరిస్థితి. అలాగే ఇక్కడ ఇటువంటి తొక్కిసలాటలు కానీ ఇలాగే మోసపడిన వాళ్ళు కానీ వీళ్ళందరూ విక్టిమ్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి ఓపెన్ గా మాట్లాడే సమయం ఇది. ఎందుకంటే పాపము గవర్నమెంట్ చేస్తుంది, చేయదని కాదు. ఏ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రేపు ఇంకొక పార్టీ గవర్నమెంట్ ఉండని ఎవరైనా ఉండని గవర్నమెంట్ వాళ్ళ పరంగా వాళ్ళు చేస్తారు, అయినప్పటికీ అవుతూ ఉంటాయి. కానీ అటువంటిప్పుడు ఏం చేయాలంటే కొంచెము ఇటీవల వచ్చి ఈరోజు రేపు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా
మనకి అందరికి చెప్పే అవకాశం వస్తుంది. సో బాబు మాకు ఇలా జరిగింది, సో మన ఐడెంటిటీ చెప్పకుండా ఏదో ఒకటి చేయొచ్చు కూడా, మాస్క్ లో లేకపోతే ఏమో చేసుకుని ఇటువంటి బాబాలు నమ్మకండి, మాకు ఇలా మోసం జరిగింది. ఎన్నో మనము వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఈ మోసాలనే కాదు, కొన్ని యూపీఐ నుంచి మోసాలు జరిగిన, ఇలా మోసం జరిగింది మీరు ఇలా మోసపోకండి, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి కదా వీడియోలు. అలాగే ఇటువంటి కూడా జనాలు వాళ్ళ మోసపోయిన వాళ్ళు మిగతా వాళ్ళు మాదైతే అయిపోయింది, మిగతా వాళ్ళు ఇలా మోసపోకూడదు అన్న అవకాశంతో అన్న సదుద్దేశంతో వాళ్ళు ఏమైనా వచ్చి కొంచెం చెప్పి చేస్తే మంచిది. ఇప్పుడు మీరు ఇందాక సోషల్ మీడియా అన్నారు సార్, ఈ సోషల్ మీడియా వేదికను కూడా అవసరం లేని వాటికి ఉపయోగిస్తున్నారు తప్ప ఇలాంటి అవసరమైన వాటికి ఉపయోగించట్లేదు అనే దాంట్లో వాస్తవం ఉందంటారు. ఇప్పుడు ఫేక్ న్యూస్ ని మనము కొట్టడమే ఇప్పుడు పెద్ద, అంటే ఫేక్ న్యూస్ ఎలా హ్యాండిల్ చేయడం అనేది ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతటా అతిపెద్ద సమస్య అన్నమాట. సో అందు గురించి సోషల్ మీడియా ద్వారా మంచి జరుగుతోంది, చెడు జరుగుతోంది. కానీ సోషల్ మీడియాని జనాల్ని కలుపుకోవడానికి అనే దానికంటే సోషల్ మీడియాని జనాలు విడిపోవడానికి కారణం అవుతోందండి. సో అది తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి దేశానికి ఉంది, అలాగే ప్రతి సోషల్ మీడియా కంపెనీకి కూడా ఉందన్నమాట. మనం అనుకున్న ఉద్దేశం ఏంటి, అవుతుంది ఏంటి, అది విపరీతం అవుతోంది, ఎలా ఆపాలి అనేది వాళ్ళు చూసుకోవాలండి. ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళకు వాళ్ళు అవేర్నెస్ పెంచుకోవాలి అనుకున్నాం కదా, అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలంటారు? వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు చాలా వరకు ఒక వాట్సాప్ వీడియోలు చూస్తూ ఉంటాము, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్లు చూస్తూ ఉంటాం. రోజు ఒక 1000-1500 మెసేజ్లు వస్తూ ఉంటాయి. నిజంగా వాట్సాప్ మెసేజ్ లో పంపించే మెసేజ్ వాడంతట వాడు ఫాలో అవుతున్నాడా అంటే ఎవడు ఫాలో అవ్వడు, ఏదో పంపిస్తాడన్న మెసేజ్. సో వాళ్ళు పంపించే మెసేజ్ కూడా వాళ్ళు నిజంగా ఫాలో అయిన తర్వాత మిగతా వాళ్ళకి పంపిస్తే మంచిదండి. లేదంటే అనవసరం లేనిపోని ఫేక్ న్యూస్లను వీటిలన్నిటి పంపించడం అవుతుంది తప్ప యాక్చువల్ చేసిందంటూ ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్తే. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎవరి తప్పిదం అని మనమే కాదు, వాళ్ళకు వాళ్ళు ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే ఇటు ప్రజల తప్ప, ఇటు బాబాల తప్ప, అటు ప్రభుత్వానిదా తప్ప అంటే 121 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఎవరు తప్పు అంటే ఎవరిని మనం ప్రశ్నించలేం, ఎవరిని శిక్షించలేని పరిస్థితి. మహా అయితే బోలే బాబాని శిక్షిస్తారు. దానివల్ల పోయిన వారు తిరిగి రారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి వాళ్ళు అల్లాడుతున్నా కూడా ఎవరు ఓదార్చే వాళ్ళు ఉండరు. కనుక ఎవరికి వారు అవేర్నెస్ పెంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. చదువుకున్న వ్యక్తులు కూడా ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించి ఒక మీటింగ్కి, ఒక సమావేశానికి, ఒక సభకు వెళ్ళేటప్పుడు అక్కడ ఏమున్నాయి ఫెసిలిటీస్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు అడుగు వేస్తే ఇలా చనిపోయిన 121 మందిలో మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన కొలీగ్స్ కానీ ఎవ్వరూ ఉండరు. దయచేసి రూల్స్ కూడా పాటిస్తూ అవగాహనను ప్రతి విషయంలో కల్పించాలని కోరుకుంటున్నాం. ఇది ఈనాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ NH టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.